నమస్కారాలు. అది అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలకొండ పంచాయతీ. నా పేరు పలాసి ఇరిమియా. నేను పాస్టర్ గారిని. గాలకొండ ఆదివాసి బిడ్డను. నేను గాలకొండ ప్రాంతంలో 1947 స్వతంత్రం రాకముందు నుంచి నేను గాలకొండ ప్రాంతంలో పుట్టి పెరిగి బ్రతుకుతున్నాను, నివాసం చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 77 సంవత్సరాల కంటే పైగా మేము ఇక్కడ బ్రతుకుతున్నాం. అయితే విశాఖపట్నంలో సభా స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు వచ్చి విశాఖపట్నంలో ఒక వాక్కు విడుదల చేశాడు. ఆ వాక్కు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు, ఆదివాసులందరికీ కూడా భయంకరమైనటువంటి ప్రమాదాన్ని ముంచుకొని వచ్చేటువంటి మాట అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు. ఆ మాటకి ప్రభుత్వం వారు స్పష్టమైనటువంటి సమాధానము ప్రజలకు, ఆదివాసులకు చెప్పాలని చెప్పేసి గిరిజనులుగా మేము కోరుకుంటూ ఉన్నాము. లేదంటే దానిపైన గిరిజనులమైన మేము మరింత దానిని పోరాటానికి ఉద్రేకంగా మేము ముందుకు రావడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. కనుక రేపు 11, 12 తేదీల్లో జరుగుతున్నటువంటి బంద్ ఈ గాలకొండ పంచాయతీ, అలాగే అమ్మవారి దారకొండ పంచాయతీ, అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులు విజయవంతంగా చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. కనుక చింతకాయల అయ్యన్న పాత్రుడు సభా స్పీకరే ఒక మంత్రి అయి ఉండి కూడా ఆ యొక్క 1/70 చట్టాన్ని సవరించాలి. అది సవరిస్తేనే కానీ ఏజెన్సీ ప్రాంతము అభివృద్ధి చెందది, ఆ చట్టం అడ్డుకుంటున్నదని చెప్పేసి బూటకప్పు మాటలతోనూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు, అమాయక గిరిజనులకు చట్టాలను రద్దు చేసి బడాబాబులకి దేశాన్ని అంటగట్టాలని చెప్పేసి కుట్ర పనులని ప్రభుత్వం గుర్తించి వెనకకు తీసుకోవాలి. ఇటువంటి కుట్రపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందా? ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి చట్టాలని రద్దు చేయడానికి, ఇలాంటి జీవోలను రద్దు చేయడానికైనా మీరు ఉమ్మడిగా మూట కట్టుకున్న కూటమి ప్రభుత్వం గెలిచింది. మీరు ప్రజాపాలన చేయడానికి గెలిస్తే ప్రజాపాలన చేయండి, లేదంటే సీటు దిగి మాలాగా గిరిజన రైతుల్లాగా పనిచేసుకుని బ్రతకండి. అంతే తప్ప కానీ చట్టాలని, జీవాలని రద్దు చేస్తే గిరిజన ఆదివాసి బిడ్డలుగా సహించేది లేదు, ఊరుకునేది లేదు. కనుక వెంటనే చింతకాల అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాట వాక్కును చంద్రబాబు, మోడీ గారు వెంటనే దానికి స్పష్టంగా దాని వివరణ ఏడుదో మాకు గిరిజనులుగా స్టేట్మెంట్ ఇవ్వాలి, టీవీలో ప్రకటించాలి, దాన్ని సమాధానం చెప్పాలని చెప్పేసి చింతకాల అయ్యన్న పాత్రుడికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు 11, 12 తేదీలో భారీ ఎత్తున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మేము బంద్ చేస్తున్నాము. ఏ వాహనం తిరగకుండా, ఏ కిరణ షాపు మేము తెరవకుండా 2 రోజులు 48 గంటలు బంద్ చేయబోతున్నాం. కనుక ఇది చూస్తున్నటువంటి గిరిజనులందరూ కూడా, ఆదివాసులందరూ కూడా ఆ బంద్లో విజయవంతంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.